తమ పార్టీ అధినేతల నుండి కూటమి ప్రభుత్వాన్ని వరుసగా టార్గెట్ చేస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనకేం వినపడట్లేదు, కనపడడం లేదు అన్నట్లు ఉంటున్నారు. టెంపుల్ సిటీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు కూటమి శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమలకు కూడా ఆయనే ఎమ్మెల్యే అన్న సంగతి మరిచాడేమో అంటూ సొంత పార్టీ నేతలే కౌంటర్లు వేస్తున్నా ఆయన మాత్రం ప్రత్యర్థి పార్టీ నేతలపై నోరు మెదపడానికి ఎందుకు ధైర్యం చేయట్లేదు? కాంట్రవర్సీలు వద్దనుకుని కామ్గా ఉందామనుకున్నారా? లేక వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆయన పాత బంధాలను మర్చిపోలేకపోతున్నారా? తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసి గెలిచింది ఒక స్థానమైన ఆ గెలుపు సౌండ్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్రం మొత్తం ఓ రేంజ్ లో వినిపించింది. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన సీటు తెచ్చుకుని జిల్లాలో అత్యధిక మెజార్టీ 60,000కు పైగా తేడాతో భూమన అభినయ్ రెడ్డిపై గెలిచారు. ఎన్నికల ముందు వరకు కూడా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సీటిచ్చే విషయంపై తిరుపతి టీడీపీ జనసేన పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన చివరికి పవన్ కళ్యాణ్ తనదైన లెక్కలతో ఆరణి శ్రీనివాసులకే సీటిచ్చారు. అయితే ఆయన ఎన్నికల్లో గెలిచిన తరువాత కొద్ది రోజులు బాగానే ఉన్నా మళ్లీ ఎప్పటిలాగే ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం మొదలైందన్న ఆరోపణలొచ్చాయి. ఆ ఆరోపణలు తీవ్రమవటంతో జనసేనాని పవన్ సూచనలతో అందరినీ పక్కన పెట్టి నగర అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఆరణి శ్రీనివాసులు. ఆ తరువాత కూటమి నేతలతో కలిసి ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన వ్యవహారం కూటమి నేతల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోందట. కేవలం అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రజా సమస్యల పరిష్కారమంటూ ఆయన తిరుగుతున్నారే తప్ప రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆయన స్పందించకపోవటంపై జిల్లా నేతల్లోనూ ముఖ్యంగా టెంపుల్ సిటీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికీ ఆరణి శ్రీనివాసులకి సొంత పార్టీలోనూ టీడీపీ నేతలతోనూ కొంత గ్యాప్ ఉందన్న వాదనలు బహిరంగంగానే వినబడుతున్నాయి. అయినా ఆయన ఆ గ్యాప్ ను తగ్గించే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే చేస్తున్నారంటూ ఓవైపు కూటమి నేతలు మదనపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కూటమి కార్యకర్తలు సైతం ఎందుకీ మౌనమంటూ తలలు పట్టుకుంటున్నారట. పైగా ఎమ్మెల్యే మౌనంగా ఉండడంపై పార్టీ పెద్దలకు సైతం కొందరు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టీడీపీని టార్గెట్ చేసుకుంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆశించిన స్థాయిలో కాదు కదా అసలు ఏమాత్రం స్పందించకపోవటంపై రగిలిపోతున్నారట జన సైనికులు, కూటమి నేతలు. భూమన కరుణాకర్ రెడ్డి గోశాల వివాదం, తిరుమల టార్గెట్ గా పలు వివాదాలను తెరపైకి తెస్తూ రోజుకో ప్రెస్ మీట్ తో సీఎంను, డిప్యూటీ సీఎంను టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ తన ప్రత్యర్థిగా ఉన్న భూమనను ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారట జనసేన క్యాడర్. నగర అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే తిరగటంలో తప్పులేదని, కానీ ప్రభుత్వానికి, పార్టీకి పెద్ద డ్యామేజ్ కలిగించేలా భూమన వ్యాఖ్యలు చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులపై లేదా అని మండిపడుతున్నారు. తాజాగా భూమన ఓ విగ్రహ వివాదాన్ని తెరపైకి తెచ్చి సనాతన ధర్మయోధుడు పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో ప్రభుత్వాన్ని, చంద్రబాబును టార్గెట్ చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారితే దాన్ని తప్పు అని ఖండించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారట జన సైనికులు. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు పొలిటికల్ లీడర్లు మాట్లాడినా ఇదే చర్చ నడుస్తోందట. కొందరు స్థానిక టీడీపీ నేతలు వెళ్లి భూమన తీరును ఖండించారు తప్ప ఎమ్మెల్యే మాత్రం ఏమీ పట్టనట్లు ఉండడంపై పార్టీ పెద్దలు సైతం అసహనంగా ఉన్నారట. రాయలసీమలో గెలిచిన ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆరణి అత్యధిక మెజార్టీతో గెలిచి ఓ రేంజ్ లో ఆ సౌండ్ ను సీమలో వినిపించేలా చేశారు. అయితే వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించడంలో మాత్రం అసలు ఏ సౌండ్ లేకుండా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు కూటమి నేతలు. తిరుమలకు కూడా ఆయనే ఎమ్మెల్యే అని మర్చిపోయారా, లేక పాత వైసీపీ పరిచయాల వల్ల కాబోలేమో అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఎమ్మెల్యే వర్షన్ మరోలా ఉందట. భూమనకు పని పాట లేకుండా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల టార్గెట్ గా ఏదో ఒక అసత్యాలను చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని, ప్రతిరోజు అతని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆరణి గతంలోనే చెప్పారంటూ ఆయన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుచరులు. మరి చూడాలి, రోజుకొకసారి జనసేనాని టార్గెట్ చేస్తున్న కరుణాకర్ రెడ్డి విషయంలో ఇకనైనా ఆరణి శ్రీనివాసులు రియాక్ట్ అవుతారో లేదో.